హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. సింగర్ మంగ్లీ గారు మరలా వార్తల్లోకొచ్చారు. అప్పట్లో గుర్తుందా? సమ్ ఇష్యూలో రాళ్లతో దాడి చేశారు కారుపై అని. ఇప్పుడు ఎందుకో ఏపీలో టీడీపీ గవర్నమెంట్ మంగ్లీ గారికి కాస్త నెగెటివ్ ప్రచారం చేస్తున్నారనో, లేకపోతే తనకు అగైనెస్ట్‌గా మాట్లాడుతున్నారు అంటూ ఒక వార్తా హల్చల్ చేస్తుంది. అసలు మంగ్లీకి, పాలిటిక్స్‌కి సంబంధం ఏంటి? విషయం మంగ్లీకి, పాలిటిక్స్‌కే సంబంధం. ఆవిడే దిగింది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎవరు పిలవల. హుహు. ఎప్పుడైనా సరే ప్రచారాలు చేసుకునే టైంలో ఎవరెవరైతే ఫేమస్ సింగర్స్ ఉన్నారో వాళ్ళ చేత మన పార్టీ పాట పాడించుకుందామన్న కోరిక అందరికీ ఉంటది. ఉంటది. ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరున్నా వాళ్ళని చేతులు ఊపడానికి పిలుద్దామనో, అవును. వాళ్ళ చేత ఏమైనా చెప్పిద్దామనో ప్రచారంలో ఒక భాగాన్ని చేస్తారు. కాదేది ప్రచారానికి అనర్హం హ్మ్. అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. సో, వైసీపీ అధికారంకి వచ్చే టైంలో ప్రచారంలో భాగంగా సింగర్ మంగ్లీ అప్పుడు బాగా పాటలు పాడి బాగా ఫేమ్‌లో ఉండింది. మంగ్లీ, మంగ్లీ, మంగ్లీ మా కోసం పాటలు పాడతావా అని హ్మ్. అడగగానే ఎందుకు పాడను? పాడతాను. ఎంతిస్తావు? అని అడిగింది. ఇంతిస్తాం రండి. ఓకే. ఓ పాట పాడింది. జనాల్లోకి బాగా రీచ్ అయింది. అంత ఎంత కావాలో అంత ఇచ్చారు. హ్మ్. నెక్స్ట్ ఆవిడకేంటంటే అప్పుడప్పుడే ఇప్పుడు సింగర్ నుంచి మామూలుగా 'తీన్మార్' ప్రోగ్రామ్‌లో ఒక చిన్న గెటప్ ఏసుకొని ఉండేది. అక్కడి నుంచి ఎప్పుడైతే అవును. సింగర్ అయిందో, సింగర్ నుంచి కొంచెం ఫేమస్ సింగర్ అయిందో, హ్మ్. ఆ క్రమంలో సింగర్‌గా ఎదిగే క్రమంలో రాజకీయ పరిచయాలు ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మంగ్లీ, మంగ్లీ, మంగ్లీ అని పరిచయాలు. సార్ నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్పండి. అంటే ఒక పెద్ద పెద్ద ఎంపీలతో, ఎమ్మెల్యేలతో పరిచయాలు అందరికీ కూడా అరే భలే అవును. మంచిగానే అనిపిస్తది. ఎవరికి మాత్రం ఉండొద్దు అనిపిస్తది చెప్పు. హ్మ్. ఏ ప్రాబ్లమ్ వచ్చినా కాల్ చేయొచ్చు కదా! సో, అట్లా పరిచయాలు ఏర్పడేసరికి ఎప్పుడు వైసీపీ పరిచయాలు ఎక్కువయ్యాయి. ఆ టైంలో ఏం చేసింది, వాళ్ళకి కొంచెం డబ్బులు తీసుకొని ప్రచారం కూడా చేసింది. ఇప్పుడు నువ్వు మాకు పాట పాడావు. మంగ్లీ కాంటాక్ట్ ఇవ్వని ఒక ఎంపీ అడుగుతాడు. నువ్వు ఇచ్చేస్తావు. హ్మ్. అమ్మ మంగ్లీ మొన్న మాకు ఇట్లా పాట పాడావు కదా! నేను పలానా ఏబీసీడీని పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు చేతులు ఊపడానికి వస్తావా? మొన్న పాట పాడడానికి ఎంతో ఇచ్చారంటగా 4,00,000 5,00,000 నేను 10,00,000 ఇస్తా. వస్తా సార్. వీళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడడానికో లేకపోతే చేతులు అవును. ఊపడానికో వెళ్ళే వాళ్ళే వీళ్ళు కూడా. పెద్ద విషయం ఏం లేదు. సో, అలా ప్రచారం కూడా చేసింది. ఏమని? జగన్ అన్న అంటే ఫ్యాను మీరందరూ చల్లగా ఉంటారు. ఓటేయండి, ఓటేయండి అనుకుంటూ వెళ్ళింది. హ్మ్. ఆ ప్రచారంకి సంబంధించిన వీడియోలన్నీ ఇప్పుడు ఉన్నాయి ఆన్‌లైన్‌లో. ప్రస్తుతానికి అవి హల్చల్ బాగా చేస్తున్నాయి. వైరల్ అవుతున్నాయి. సో, వీళ్ళేంటంటే మంగ్లీ అనే ఆవిడ వైసీపీకి సంబంధించిన మనిషి అని వీళ్ళు అనుకోవడం మొదలుపెట్టేటప్పుడు, మీరు అనుకోవడం కాదు నేను డిక్లేర్ చేస్తున్నా అని జగన్ స్టాంప్ ఏసాడు. ఏం చేసి? హ్మ్. టీటీడీకి సలహాదారు అనే ఒక పోస్ట్ ఇచ్చాడనమాట. గెలిచిన తర్వాత. హ్మ్. నేను గెలవడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా సహాయం చేసినా పాపం మా మంగ్లీ పాడిన పాట కూడా కొద్దో గొప్పో జనాల్లో చైతన్యం నింపిందని ఫీల్ అయ్యాడు. హ్మ్. ఆవిడ ప్రచారం కూడా పనికొచ్చిందని ఫీల్ అయ్యాడు. అంటే డబ్బులు ఇస్తేనే చేసిందిలే, ఫ్రీగా ఏం అవును. చేయాలా నీకు వాలంటరీగా వచ్చి. కాదు, ఎవరైనా అదే చేస్తారు. మరి. కానీ నువ్వు గెలిచినందుకు కృతజ్ఞతగా హ్మ్. ఆమెకు పోస్ట్ ఇచ్చావు. అప్పుడు జనాలందరూ మామూలుగా ఎగబడలా. ఈవిడికి ఎలా ఇస్తావు? టీటీడీ అంటే ఆట వస్తువు అనుకున్నారా? హ్మ్. మంగ్లీ సలహాదారు ఇవ్వడం ఏంటి? ఆ టైంలో మంగ్లీ ఆల్బమ్ ఏం రిలీజ్ అయిందో తెలుసా? 'గిజ్జగిరి గిజ్జగిరి' అని ఒక సాంగ్. ఆ సాంగ్‌లో ఓసోసి నాటుకోడి దాన్ని అటుగొయ్యి ఇటుగొయ్యి తల నరికే మెడ నరికే కాల్చుకొని తిను వేంపుకు తిను అని ఒక సాంగ్. హ్మ్. ఈ నాటుకోడిని ఏ యాంగిల్‌లో పడితే ఆ యాంగిల్‌లో తినమని చెప్పేది టీటీడీకి సలహాదారు. అంటే ఏం చెప్తది? ఎలాంటి సలహాలు ఇస్తది? హ్మ్. అన్నదాన సత్రంలో ఏమన్నా నాటుకోడి పెట్టమని సలహాలు ఇస్తదా? ఇంకేమన్నా చేస్తదా? లేకపోతే వెంకటేశ్వర స్వామికి కళ్ళు సాకపోయమని చెప్పుద్దా? అలా ఎలా తీసుకుంటారు నిర్ణయాలు మీరు అని చెప్పి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చలే ఎవరికి. హ్మ్. అయినా సరే సైలెంట్‌గా ఆ పదవిలో ఆవిడ కొన్నాళ్ళ పాటు ఉండింది. నాకు తెలిసి చాలా పాటు ఉండింది. జీతం కూడా పడింది. హ్మ్. ఆవిడ పని చేసిందో లేదో తర్వాత సంగతి. ఏమో సలహాదారు ఏమిస్తావమ్మ సలహాలు? అవును. అవన్నీ చెప్పుకోవడానికేలే. వాంటెడ్ అంటే క్రియేటెడ్ పోస్ట్‌లు. అవును. అంతెందుకు లక్ష్మీపార్వతి గారికి అక్కడెక్కడ ఏయూలో ప్రొఫెసర్. హ్మ్. ఈవిడెప్పుడు ఎళ్ళింది లేదు, పాఠాలు చెప్పింది లేదు. అక్కడ పోస్ట్ క్రియేట్ చేసి జీతాలు మాత్రం పడతాయి ఇస్తాయి. అకౌంట్‌లో. అవును. ఇట్లాంటివన్నీ క్రియేట్ చేశారు. సరే పోనీలే ఏదో అయ్యింది. మంగ్లీ అనేది వైసీపీ మనిషి అని ముద్ర పడిపోయింది అందరికీ కూడా. ఇంకా శ్రీకాళహస్తిలోకి ఎవరికీ ఎంట్రీ లేదు కొన్ని కొన్ని ప్రదేశాల్లో. ఈవిడెళ్ళి గెంతొచ్చింది హ్మ్. షూటింగ్‌లో. ఎవరిచ్చారు పర్మిషన్? ఎవరండని చూసి నువ్వు ఎళ్ళని అందరికి మళ్ళీ కోపం వచ్చింది. నిన్న మధుప్రియ చేసినట్టు.
ఇలాంటివన్నీ చూసిన తర్వాత మంగ్లీ వైసీపీ తొత్తు అని చెప్పేసి ఒక స్టాంప్ వేసి పడేశారు. ఇప్పుడు ఏమైందంటే నువ్వు వైసీపీ తొత్తువా ఇంకేమైనా తొత్తువా అనేది పక్కన పెట్టేస్తే బేసిక్గా నువ్వు ఒక సెలబ్రిటీవి. ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రేజ్ ఉన్న సింగర్ ఎవరినన్నా పిలిచి స్టేజ్ మీద ఆడించండి అయ్యా అంటే ఆబ్వియస్లీ నువ్వు చెప్పే 5 పేర్లలో ఖచ్చితంగా మంగ్లీ పేరు ఉంటుంది సజెస్ట్ చేసేవాళ్ళు, ఓ మంచి బడ్జెట్ ఉంది అంటే. అట్లా అరసవెల్లి ఇప్పుడు నిన్న రథసప్తమి 4వ తారీఖున. రథసప్తమి అంటే సూర్యుడి పండగ. సూర్యుడి పండగ అంటే సూర్యుడి టెంపుల్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయి. మన అరసవెల్లి, శ్రీకాకుళం అరసవెల్లిలో సూర్యదేవుడ టెంపుల్లో ఆ టైంలో ఏంటంటే కిరణాలు పడతాయి. అది అరుదైన దృశ్యం చాలామందికి. ఆ టైంలో పెద్ద ఉత్సవం నిర్వహించారు. చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుద్దాం, ఎవరిని పిలిస్తే బాగుంటుంది? మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడుగా, ఎర్రన్నాయుడు వాళ్ళ అబ్బాయి. పైగా ఇప్పుడు కేంద్రంలో విమానయాన మంత్రి, పిలిచేయండి, వచ్చేసాడు. నెక్స్ట్ స్టేజ్ మీద ఎవరితోనైనా గెంతిస్తే బాగుంటుంది. ఎవరిని చేద్దాం? బడ్జెట్ ఎంత? ఇంత. ఈ బడ్జెట్ అంటే మంగ్లీ వస్తుంది, పిలవండి. పిలిచేశారు. కార్యక్రమం అంతా అయిపోయింది. ఎవరైనా ఇప్పుడు నువ్వు తిరుమలలో కార్యక్రమం చేసావు, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి దర్శించుకునే పోతావు. అమ్మవారినన్నా విజయవాడలో దర్శించుకునే పోతావు. ఇక్కడైనా అంతే, కార్యక్రమం అయిపోయాక ఒకసారి దేవుని దర్శించుకొని వెళ్దామని అనుకుంటారు. దర్శించుకునే టైంలో ఫస్ట్ ఎవరినైతే వాళ్ళు గెస్ట్లో పిలిచారో వాళ్ళని ముందు వరుసలో పెట్టి మిగతా వాళ్ళందరూ వెనకాల వస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న గెస్ట్లు ఎవరు? రామ్మోహన్ నాయుడు, మంగ్లీ. ఈవిడ గెంతడానికి పాట పాడడానికి వచ్చింది, ఈయన వచ్చేసి చీఫ్ గెస్ట్. వీళ్ళిద్దరిని కలిపి అక్కడ తీసుకెళ్ళాను. ఇప్పుడు ఫ్రేమ్లో ఇద్దరు కలిపి పడ్డారు. రామ్మోహన్ నాయుడేమో హార్డ్ కోర్ టీడీపీ, ఇంకా అసలు బ్లడ్ కూడా ఎల్లో అంతే. మంగ్లీ ఏమో స్టాంప్ పడ్డ వైసీపీ, బ్లడ్కి వస్తే బ్లూ, స్టాంప్ వేసిన వైసీపీ ఈవిడ ఇది అని. టీడీపీ వాళ్ళకి నచ్చల. వాట్ ఈస్ దిస్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా ఎలా ఎలా. అక్కడ వాళ్ళని అడిగారు, రాలేదు. అదేం లేదండి, అబ్బాయి సంబంధం లేదు, ఆయన ఇలా వచ్చాడు, ఆవిడ అలా వచ్చింది. ఆవిడ అలా వస్తే ఎందుకు పిలిచారు? ఏముందండి, ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉంటే బాగుండు. ఫేమస్ పర్సనాలిటీ అంటే ఎంత పెట్టారు? ఇంత పెట్టావు. అదే బడ్జెట్ నువ్వు సుమన్ పిలిచి యాంకరింగ్ చేసిన ఫేమస్ పర్సనాలిటీగా. పైగా సుమ వాళ్ళకి దగ్గర అయింది. అప్పట్లో జయమ్మ పంచాయతీ అయిన సినిమా వచ్చింది, పక్కా శ్రీకాకుళం యాసలో తీసినటువంటి సినిమా. అండ్ శ్రీకాకుళం వాళ్ళు సిక్కోలు జనాలందరూ ఆ సినిమాని బాగా చూస్తారు, అక్కడ బాగా హిట్, వాళ్ళకి దగ్గర అయిపోయింది మా సుమ అని. నువ్వు ఆమెను పిలిచినా జనాలు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సెలబ్రిటీ ఈవిడ పాడడానికి గెంతడానికి వచ్చింది, ఇంకో సెలబ్రిటీ ఆవిడ వ్యాఖ్యాత వ్యవహరిస్తుంది. పోనీ ఎవరైనా ఢీ షో నుంచి ఏమన్నా బిలు, అనసూయనో రష్మినో బిలు, ఇంకెవరన్నా బిలు, ఈమెను ఎందుకు పిలిచాము అంటే మాకు నాట్ సూటబుల్ అని. ఉత్సవం చేసేది మనము, అంటే టీడీపీ ఆయనలో ఉత్సవం జరుగుతుంది, నువ్వు ఆ వైసీపీ సింగర్ని ఎందుకు పిలిచావు అని చెప్పేసి వీళ్ళు గొడవ. ఇది ఇంకా నడుస్తానే ఉంది. పాపం రామ్మోహన్ నాయుడుకి ఏం సంబంధం చెప్పు? నీకు నాకు పడదమ్మా. ఒక సభకి నువ్వు రావాల్సి వచ్చింది, నేను రావాల్సి వచ్చా, అలా అనుకోకుండా ఫ్రేమ్ లో మన ఇద్దరం పడ్డాం. కానీ ఒకటి ఇక్కడ వాళ్ళిద్దరికి పడకపోవడం కూడా కాదు, పార్టీల పరంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఈవిడేం చేసింది, వీళ్ళందరినీ ఇంకా రెచ్చగొట్టడానికి వెళ్ళి రామ్మోహన్ నాయుడు వాళ్ళ వైఫ్ తోనే చిచ్చు అని చెప్పేసి కూర్చుంది ఆవిడ పక్కనే. అదే చెప్తున్నా, అంటే సెలబ్రిటీలు అంతే, వాళ్ళకి అది ఎందుకో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా జరిగింది ఓవరాల్ గా. థ్యాంక్ యూ సో మచ్.